మరి గురుకులాల్లో ఏం చెప్తున్నారంటారు ఈ భగవద్గీత గురించి? ఇదే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, గురుకులాల్లో కావచ్చు, సామాన్యులకు కావచ్చు, భగవద్గీతని ఒక అమృతమయమైనటువంటి భగవద్గీత సరిగ్గా అందట్లేదు. దానికి రకరకాల కారణాలున్నాయి. మనం అన్వేషించి ప్రయోజనం లేదు. భగవద్గీత పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? చెప్పగలరా? చెప్తారా? అందరికీ చదివే విధంగా ఉండాలని, అందరికీ శ్రీకృష్ణుడు ఏవైతే బోధనలు చేశారో అవన్నీ తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు బోధలు చేస్తారు. శ్రీకృష్ణుడే కాదు, శివుడు బోధ చేస్తాడు, పార్వతీదేవి బోధ కానీ చేస్తాడు. ప్రత్యేకంగా దీనికోసం అంటూ భగవద్గీత వచ్చింది. విష్ణు సహస్రనామాల్లో విష్ణుమూర్తి గురించి ఉంటుంది. రకరకాల బోధలు మీ దగ్గర ఉన్నా ఏంటి భగవద్గీత యొక్క వైశిష్ట్యం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? అది ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు? చివరి శ్లోకంలోనే ఉంది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి అంటే ఆయుష్, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి. శ్రీ అంటే శ్రీహి విజయ, విజయ అంటే సక్సెస్, అట్రాక్షన్, అనుకూలత, పవర్, ఇవన్నీ విజయానికి. తత్ర శ్రీహి విజయ భూతి, భూతి అంటే శక్తి, సామర్థ్యాలు, స్కిల్స్ అంటాం కదా, అన్ని విద్యలు అట్రాక్ట్ అవ్వడం, అన్ని విద్యలు తనలో ఈజీగా చేరడం, భూతి అంటే సామర్థ్యంగా ఉండడం అని అర్థం. ఇవన్నీ వస్తాయి భగవద్గీత ద్వారా అనేది పర్పస్ ఆఫ్ భగవద్గీత. చివరి శ్లోకంలో చెప్పారు. నువ్వు చదివే ప్రతి శ్లోకం వాటితో సమన్వయమయ్యేటట్టుగా ఉందా లేదా అనేది మనం చదివే వ్యక్తి ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళు విచారించాలి. ప్రవచనకారులు ఎవరైతే 10 మందికి చెప్తున్నారో భగవద్గీత గురించి వాళ్ళు కూడా విచారణ చేసుకొని విశ్లేషించుకొని చెప్పాలి. అది నా డిమాండ్. ఏదైనా ఒక శ్లోకం మా ప్రేక్షకుల కోసం. ఒక్క శ్లోకం ఏమో చాలా శ్లోకాలు చెప్పండి. నాకు బాగా నచ్చిన శ్లోకం, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష. ఇప్పుడు మీకు నేను చెప్తున్నప్పుడే అర్థమవుతుంది. అశోచ్యాన్ అన్వశోచస్వం చెప్పండి. ఆలోచించు, అంతే. అదే ఆలోచించు, దాని గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే చెప్పండి. ప్రజ్ఞావాదాంశ భాషసే, పైగా నేనే తెలివిగల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. మనం అందరం అంతే ఉంటాం. అర్థమైందా? అనవసరమైన దాని గురించి ఆలోచిస్తాం. ఆలోచించడమే కాదు, దాని గురించి ఓటర్ అది చేయకపోతే ఎట్లా, అది అవ్వకపోతే ఎట్లా, అది ఆలోచించకపోతే ఎట్లా అంటాం. అవునా? తర్వాత అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ చెప్పండి. అయిపోయింది దాని గురించి. అయిపోయింది గతాసూన్, గతం అయిపోయింది. గతాసూన్ అగతాసూన్శ్చ జరగబోయే దాని గురించి. నా అనుశోచంతి పండితాః అంటే అనవసరమైన ఆలోచనలు. నా అనుశోచంతి అనవసరంగా ఆలోచించడు, ఆలోచించడు పండితుడు అనేవాడు. ఇంత సింపుల్ కదా, ఎంత బాగుంది. ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అని చెప్పి లక్షల సెషన్స్ ఉంటాయి వీటి కోసం. ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్, మీరు ప్రస్తుతంలో ఉండడానికి ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అని చెప్పి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పి లివింగ్ సెషన్స్ అని, విపස්සన, ఇవన్నీ దేని మీద? ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ మీదే. కొన్ని వేలు తీసుకొని చెప్తారు ఆ క్లాసులో. సారీ, విపස්සన ఫ్రీగానే ఉంటుంది. మిగతా సెషన్స్ లో కొన్ని డబ్బులు తీసుకొని మీకు ఈ శ్లోకం చెప్పినంతగా బాగా ఎవరైనా చెప్పగలరా ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి అనేది? వ్యవసాయాత్మికా బుద్ధి. వ్యవసాయం మనకు తెలుసు కదా, ఈ స్థలాన్ని కల్టివేట్ చేస్తూ ఉంటాం, రకరకాలుగా దున్నుతుంటాం కదా. అది బయట కాదు, బుద్ధిలో జరగాలి. విచారణ అంటాం, బహుముఖంగా విశ్లేషించాలి. ఒకే విధంగా కాకుండా రకరకాలుగా నువ్వు విశ్లేషణ చేయగలగాలి. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం. నెగిటివ్ గా విశ్లేషణ చేయి, పాజిటివ్ గా విశ్లేషణ చేయి, ఇతరుల పర్సెప్షన్ చూడు, నీ పర్సెప్షన్ లో కూడా అనలైజ్ చేయి ప్రతి అంశాన్ని. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం. ఎప్పుడైతే నీకు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే ఏంటి? ఒకే నిర్ణయం, ఒకే నిశ్చయమైనటువంటి అంశాన్ని నీకు కలగజేస్తుంది. ఏంటి? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి నీకు నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఒకే విధమైనటువంటి స్థితిని ఇస్తుంది, కన్ఫ్యూజన్ ఇవ్వదు.
బహుశాఖాహి అనంతాశ్చ, అనేకమైనటువంటి శాఖలు, అనంతమైనటువంటి శాఖలు, రకరకాల పర్సెప్షన్స్, రకరకాల కన్ఫ్యూజన్స్ వస్తాయి. బుద్ధయోర్ అవ్యవసాయనం, ఎవరికైతే వ్యవసాయాత్మక బుద్ధి ఎవరికైతే ఉండదో వాళ్ళకి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. సో థాట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు, థింకింగ్ స్టైల్ గురించి చెప్తున్నాడు. ఎలా ఆలోచించాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలంటే వ్యవసాయాత్మకంగా ఉండాలి. ఇంత గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అన్ని రకాల విద్యలు మనకి భగవద్గీతలో ఉంటాయి అనేది నా బోటివాడు మీ బోటివాడు చెప్తే జనాలు వింటారా? వినరు. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే వింటారు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు అనేది మన బాధ.